పక్షులు అరవడం అనేది అంటే వీళ్ళు వీళ్ళు చూసారా? వీళ్ళు విద్యార్థులు చూసారా? చూడలేదు. కావాలంటే వీళ్ళు ఏందంటే కావాలని పక్షులు అరుస్తున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి అని. అవును మేడం. ఇప్పుడు అవి మామూలుగా అంటే పాడుబడిన భూములను వెలుగులోకి తీసుకొచ్చి అది గవర్నమెంట్‌కు మన గవర్నమెంట్‌కి హ్యాండ్ ఓవర్ చేసుకుని డెవలప్‌మెంట్ కోసం దాన్ని వాడదాం అనుకుంటున్నారు. దానికి సహకరించాలి. డెవలప్‌మెంట్ కావాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి నష్టం జరుగుతూ ఉంటది. ఆ నష్టాన్ని భూతార్థంలో పెట్టి చూడకుండా పక్షులు చచ్చిపోతున్నాయి, అవి చచ్చిపోతున్నాయని కాకుండా అంటే అభివృద్ధికి సహకరించాలి. ఈరోజు హైదరాబాద్ నగరం ఎంత అభివృద్ధి చెందిందంటే ఖచ్చితంగా ఒకటి అభివృద్ధి కావాలంటే ఇంకొకరికి నష్టం జరుగుతూ ఉంటది. ఆ నష్టాన్ని దాన్ని పెద్దగా చేసి ఏమో మరి నష్టం జరుగుతుందని ఆగిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. ఖచ్చితంగా అభివృద్ధికి సహకరించాలి. ఆ విద్యార్థులు కూడా సహకరిస్తారు. కాకపోతే అందులో ఆల సంఘాల నాయకులు అంటే వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళనే అందులో పెట్టాలి. విద్యార్థులు అని చెప్తున్నారు. విద్యార్థులు కానే కాదు, చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా అభివృద్ధికి ఆలోచిస్తారు. చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన వేరే ఉంటది. కానీ ఇక్కడ వాళ్ళ వేరే ఫేక్ విద్యార్థులను పెట్టి వీళ్ళు విద్యార్థులు ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారు.